మళ్ళన్న హాలియా కాదు మీ నడి బెడ్రూమ్ లో దాకా కూడా వస్తాడు ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక మేము వాస్తవానికి చాలా సామరస్యంగా మా విగ్రహ ప్రతిష్టాపన మా కార్యక్రమాలు చేసుకుందాం అనుకుంటున్నాం మీరు బీసీ ఉద్యోగస్తులు ఎవరు మీటింగ్ కి పోవద్దు బీసీలు ఎవరు మీటింగ్ కి పోవద్దు అని చెప్తా ఉన్నారు హోంగార్డులకు అందరు కూడా బెదిరింపులు చేస్తా ఉన్నారట ఈ బెదిరింపులు బంద్ చేసుకోరి లేకపోతే మీకు సరిపడా బెదిరింపు ఏ డోసు కావాలో నాకు ఎప్పుడు నేను ఇస్తా మీకు అంతేగాని బీసీల తెరవచ్చి బీసీల ఏది బీసీలను బెదిరించుకుంటా బీసీలతో పబ్బం గడుపుకోవాలని చూస్తే రేపు పొద్దుగాల మీ రాజకీయ బొచ్చలో ఒక్క ఓటు కూడా పడది ఇలా పార్వతమ్మ ఒక వైశ్య బిడ్డ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఉంటే ఆమెకో న్యాయం జరిగింది ఆమెకు అన్యాయం చేస్తారు మీరు ఇలా నేను వైశ్య సోదరులకు కూడా చెప్తా ఉన్నా సోదరులారా మీరు బీసీలతో కలిసి రండి మీరు ఖచ్చితంగా మీ రాజకీయ వాటాలు పొందుతారు పేద అగ్రవర్ణాల పేదలారా మీకు రావాల్సిన వాటా ఖచ్చితంగా బీసీల ద్వారానే సాధ్యమవుతుంది కానీ ఇవాళ నేను ఒక మాట చెప్తా ఉన్నా జానారెడ్డి గారు కొన్ని రోజుల పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిండు ఒక కొత్త రెడ్డి బిడ్డకి ఇద్దామనేటువంటి ఆలోచన ఏదో రాలే ఉంటే ఆయన లేకపోతే ఆయన కొడుకులే ఉండాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు మేము కాదంటాం మీకుంటే ఉండొచ్చు కానీ మా వాటా ఏందనే విషయం కూడా మేము ఖచ్చితంగా అడుగుతామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇంకా గడికోపారి ఒకసారి నేను సెక్రటేరియట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరం కూర్చుంటే బీసీల రిజర్వేషన్ మీద నేను మాట్లాడుతూ ఉంటే జానారెడ్డి గారు అక్కడే కూర్చున్నాడు ఆ మీటింగ్ లో రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ బీసీలకు ఇద్దామని చెప్తే జానారెడ్డి గారు ఏమన్నాడు ఎక్కేనా మీటింగ్ లో వీళ్ళకి ఇయ్యద్దు స్కిప్ చేద్దామని చెప్పిండు స్కిప్ చేద్దామని చెప్పి తప్పని చెప్పమని చూద్దాం నేను నా పిల్లల మీద ఒట్టే చెప్తున్నాను ఆ మాట చెప్పిన నీ పిల్లల మీద ఒట్టే చెప్పు ఆ మాట చెప్పలేదని చెప్పు చూద్దాం ఈ బీసీలకు పదవులు రాకుండా ఈ బీసీలకు ఉద్యోగాలు రాకుండా ఈ బీసీ బిడ్డలకు ఏమీ లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన నీకెందుకు కలుగుతా ఉందా నేను అడుగుతా ఉన్నా ఈ బీసీల ఓట్లతోనే కదా మీరు ఎమ్మెల్యేలైంది మంత్రులైంది నేను చెప్తా ఉన్నా ఒక బీసీ బిడ్డగా రేపు రాబోయే ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు మీ ఓట్లొద్దు మీకు మా ఓట్లొద్దు అని చెప్పు తీన్మార్ మల్లన్నకు మీ ఓట్లొద్దు కానీ మా బీసీల ఓట్లు మీకు వద్దని చెప్పే దమ్ము మీకుందా అని నేను అడుగుతా ఉన్నా అందుకోసమే సోదరులారా ఇక చాలా సార్లు కూడా బీసీ ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతూ ఉంది బీసీ ఉద్యోగస్తులు కష్టపడి ఏమన్నా ఓ ఉద్యోగం సంపాదించుకుంటే అక్రమంగా వాళ్ళ మీద ఏసీబీ కేసులు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు సోదరులారా నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఇక్కడ హాలియా పట్టణంలో ఇది బీసీలది పట్టణం ఈ పట్టణం బీసీలది దీని మీద మీ పెత్తనం నడవడానికి వీల్లేదు ఇది నాగార్జున సాగర్ ఇది ఇక్కడ కట్టిన కట్టలు గాని తవ్విన కాలువలు గాని ఈ బీసీ బిడ్డలతో మీరు ఈ మైనార్టీ బిడ్డలతో మీరు ఎస్సీ బిడ్డలతో మీరు ఎస్టీ బిడ్డలతో మీరు కాబట్టి